హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తికేయ రాశి ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పెడంలో సంబరాలు అనమాట. సంబరాలు ఏంటి అన్నది మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంబరాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి జ్యోతి. జ్యోతి అంటే అమ్మవారి దగ్గర వెలిగించే దీపం అనమాట. నెక్స్ట్ వచ్చేతలకి పరాకు, అలానే మేళాలు, భోజనాలు, కర్రసాము, ఇవన్నీ అనమాట. నేను వన్ బై ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరాక్ అంటే ఏంటంటే ఇలా గుండెల మీద వేసుకుంటారు అనమాట. ఒక్కో సైడ్ ఒక్కోలాగా వేసుకుంటారు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా నోటికి ఇదిగోండి ఇలా ఇవి పెట్టుకొని కూడా వేస్తున్నారు. మా సైడ్ అయితే ఇలా ఆడవాళ్ళు పెట్టుకోరు. ఒక్కో సైడ్ ఒక్కో పద్ధతులు అనమాట. సంబరం అంటే మొత్తం నైట్ టైమే జరిగిద్ది. మార్నింగ్ ఏంటంటే కర్రసాము, అలానే మనకి ఇప్పుడు శివుడు వేషాలు అన్నీ వేసుకుంటారు కదా, వాళ్ళు డ్యాన్స్లు వేస్తే అవన్నీ మార్నింగ్ జరుగుతాయి. నైట్ టైం ఏంటంటే ఓన్లీ పరాకు, అలానే అమ్మవారి జ్యోతి, ఇదే నైట్ టైం జరిగేది. పరాక్ అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది ఏంటంటే పిల్లలకి బాగాలేదు లేదా వాళ్ళ పెద్దోళ్ళకి బాగాలేదు, సెట్ అయితే మేము పరాక్ వేసుకుంటామని చెప్పి కోరుకొని నెరవేరాక పరాక్ అనేది వేసుకుంటారు. కొంతమంది మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు అని కొంతమంది మాకు పిల్లలు లేరు అని చెప్పేసి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అనమాట. అవి నెరవేరాక సంబరాలు చేసుకునేటప్పుడు పరాక్ అనేది వేసుకుంటారు. ఒక్కో సైడ్ ఒక్కోలాగా అనమాట. ఇక్కడ చాలా చిన్న పిల్లలు కూడా వేసుకున్నారు. ఒక 10 years పిల్లలు కూడా, ఆడవాళ్ళు కూడా చాలా వాడికి బుగ్గన అనేది గుచ్చుకొని ఇలా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట, చిన్న చిన్న పిల్లలు కూడా. జ్యోతి అంటే ఏంటంటే మనం ఇప్పుడు బెల్లం పాకం కాసి దాంట్లో బియ్యం అనేది పోసి తిప్పుతూ ఉంటారు. నెయ్యి, అలానే కొబ్బరి, యాలుక్కాయలు ఇవన్నీ వేసి ఆ పిండి మొత్తం కలిపి అమ్మవారి దగ్గర పెట్టి దాంట్లో వత్తేసి నెయ్యి వేస్తూ ఉంటారు. దాన్నే జ్యోతి అంటారు. దాన్ని తర్వాత ఊళ్ళో అందరికీ పంచుతారు. అలానే ఆ ఒత్తి కూడా చాలామంది తింటారు. ఏంటి, పెళ్ళి కానోళ్ళు, అలానే పిల్లలు పుట్టినోళ్ళు, ఆరోగ్యం బాగాలేనోళ్ళు, వాళ్ళందరికీ అనేది ఆ ఒత్తిస్తారు. ఈ జ్యోతి అమ్మవారిని వచ్చేతలకి గుళ్ళో పెట్టరు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే పాట పాడుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. అది అందరికీ కలిసి రాదు, కొంతమందికే కలిసి వచ్చిద్ది. సో అలా పెడతారనమాట. మా సైడ్ అయితే అలా పెడతారు. వీళ్ళు ఎలా పెడతారో మాకు తెలియదు. అసలు ఈ సంబరం అనేది స్టార్ట్ అయ్యేది ఏంటంటే అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి దగ్గర పూజ చేస్తా పూలు అనేది వేస్తూ ఉంటారు. ఆ పూలు ఎప్పుడైతే కింద పడతాయో అప్పుడే సంబరం అనేది స్టార్ట్ చేస్తారు. పూలు పడకపోతే అస్సలు స్టార్టే చేయరు. నా చిన్నప్పుడు ఎప్పుడోనంట ఒకసారి అయితే 11కి అలా స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 5కి పడ్డాయి అంట పూలు. అప్పటిదాకా సంబరం అయితే అసలు స్టార్టే చేయలేదు. 5కి స్టార్ట్ చేశారు. అండ్ తెల్లారే లోపలికి మళ్ళీ గుడికి అనేది అందరూ తిరిగి వచ్చేయాలన్నమాట. అది సంబరం యొక్క ఆచారం. ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారు. మాకైతే సంబరం స్టార్ట్ అయ్యేది ఇలా పూలు పడితేనే. ఇక్కడ ఎలా జరిగిద్దో నాకు తెలియదు. ఒక్కోసాట ఒక్కోలాగనమాట. మందులు ఇవన్నీ కూడా కాలుస్తారు. పరాక్ ఏంటంటే గుండెల మీద ఇలా వేసుకుంటారనమాట. నాకు కొంచెం భయం, అందుకే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. అండ్ రీసెంట్గా 5 years బ్యాక్ చూశాను. మా ఊర్లో ఈసారి జరగాల్సింది కానీ పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ ఇయర్ జరిగిద్దంట. ఖచ్చితంగా మీకు A to Z నేను అన్నీ చూపిస్తాను. అప్పుడైతే ప్రతి ఒక్కటి. సంబరాలు అనేవి అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికే తెలుసు. జ్యోతి అంటే మీకు అర్థం కాకపోదంటే ఇప్పుడు మనం అరిసెలు చేసుకుంటాం కదా, సేమ్ అరిసెల్లో బెల్లం పాకం కలిపి అలానే బియ్యం పోస్తాం కదా, అలానే జ్యోతి అనమాట, పిండి. ఇక్కడ పెడంలో వచ్చే తలకి ఈ సంబరాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే బెమ్మపురం అంట. 16 సంవత్సరాల కిందట చేశారంట, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారంట. ఒక్కో పేట అంట, పేట అంటే కాలనీ అనుకోండి, ఒక్కో కాలనీలో ఒక్కో ఇయర్కి చేస్తుంటారు, ఎవరిష్టం వాళ్ళది. సో ఈ బెమ్మపురం అనే ఊరిలో మాత్రం 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నారంట. ఊరంతా కలిసి చేసుకుంటారు లేదా ఒక్కొక్క కాలనీగా చేసుకుంటారు, మనకు దగ్గర మనీ ఉండేదాన్ని బట్టి. ఎందుకంటే చాలా ఏర్పాట్లే చేయాలి, మనీ కావాలి కదా. సో అందుకనమాట. ఈ సంబరాలకైతే మేము వెళ్ళలేదు, ఎందుకంటే మా వారికి ఫుల్గా వర్క్ ఉంది. మొన్నే హాలిడేస్ తీసుకున్నాం, తిరుపతి ఇవన్నీ వెళ్ళడంతో కుదరలేదు, అందుకని మేము వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు కదా, వీడియోస్ ఎలా వచ్చినాయి అనుకుంటున్నారా? మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా బావ వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వీడియోస్ తీశారు. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.